గత 30 సంవత్సరాలుగా కొవ్వూరు ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ వద్ద సీతారామరాజు సెంటర్ లో కూరగాయల వ్యాపారం చేసుకుంటున్న చెల్లింకుల దేవి కృష్ణపై జనసేన పార్టీ నాయకుడు దౌర్జన్యం చేయడంపై దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు చోళ్లరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సెంట్రల్ జైల్ పార్కు వద్ద చోళరాజు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 23న ఆళ్ల భగవాన్ నాయుడు, శేఖర్ జాకీ తదితర అనుచరులతో షాపు వద్దకు వచ్చి కూరగాయలు, షాపులోని సామాగ్రిని రోడ్డుపైకి దౌర్జన్యంగా విసిరివేసి ధ్వంసం చేశారని వివరించారు. అతడు చాలా కాలం నుంచి అక్కడ వ్యాపారం తొలగించాలని దేవికృష్ణను బెదిరిస్తున్నాడన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీకి ఫిర్యాదు చేశామని, తగిన న్యాయం చేయకపోతే అక్కడే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. దేవికృష్ణ మాట్లాడుతూ జీవనాధారమైన కూరగాయల వ్యాపారం చేసుకొని నా కుటుంబాన్ని పోషించుకుంటున్నానని, ఇప్పుడు దాన్ని బలవంతంగా తొలగించాలని ఆందోళన వ్యక్తం చేశాడు. అక్కడ తన కూరగాయల దుకాణం వల్ల ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేదని పేర్కొన్నాడు. తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని అధికారులు స్పందించి న్యాయం చేయాలని వేడుకున్నాడు. రేపు కానీ 2 రోజుల్లో టెంట్ వేసి నిరాదేశం కూడా కూర్చోవడం సిద్ధమని తెలియజేసుకుంటూ జేబీఎం దళిత ప్రజానికి తరఫున పూర్తి మద్దతు మేము ప్రకటిస్తున్నాం. అధికారులు కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని, పోలీసు వారు కూడా వీళ్ళకి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ జేబీఎం మీ చోళరాజు. మున్సిపాలిటీ వాళ్ళు అంటే గతంలో ఇదివరకు షాపులు ఉండేటప్పుడు 2019 వరకు నాకు పన్ను ఉండేది, అదండి రసీదు ఉండేదండి. తర్వాత షాపులు కాంప్లెక్స్ కట్టేటప్పుడు నాకు షాప్ ఇవ్వకపోతే మున్సిపాలిటీ వారు పక్కన స్థలం ఇచ్చి అక్కడ ఉండమన్నారు. అలాగే వ్యాపారం చేసుకుంటున్నాను. డైలీ ఆశీలు, నెలవారీ ఆశీలు కూడా కడుతున్నానండి. అది అత్యంత నిర్దాక్షిణ్యంగా ఎటువంటి నాకు మున్సిపాలిటీ వారు ఏ నోటీసు లేకుండా ఈయన రాజకీయ అండదండలతో వచ్చి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. పరోక్షంగా మొత్తం అన్ని రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టి మొన్న ఎస్పీ గారు 25వ తారీఖున ఎస్పీ గారికి ఆయన మీద కంప్లైంట్ కూడా పెట్టామండి. నాకు నా షాప్ నా పేరు మీద మున్సిపాలిటీ వారి చేత పక్కాగా క్రమబద్ధీకరణ చేయించి మున్సిపాలిటీగా పన్ను వచ్చి నెల నెల రెంట్ కట్టుకునేలా చేయండి. నా జీవనాధారం అదే. నా ఫ్యామిలీని పోషించుకోవడానికి అందరూ సహాయం చేయాలని. అందరికీ జేబీఎం. నా పేరు చోళరాజు, జేబీఎం దళిత ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షుడిని. ఇక్కడ నా పక్కనున్న బాధితుడు సుమారు చెల్లింకుల దేవికృష్ణ. ఇతను సుమారు 20 సంవత్సరాల నుంచి కొవ్వూరు ఆర్ఎండ్బి ఆఫీస్ దగ్గర కూరగాయల కొట్టు వ్యాపారం చేసుకుని జీవనోపాధి చేస్తున్నారు. వీళ్ళ తండ్రి గారు కూడా పాపం పేషెంట్, చాలా దీన పరిస్థితిలో ఉన్న బాధితులు. అలాగే ఇక్కడ ఏదైతే కొవ్వూరులో ఉన్నారో ఒక భగవాన్ అనే ఇతనికి గొడవలు రావడం వల్ల ఆ గొడవలు ఆసరాగా తీసుకుని ఇతనిపై అక్కడ అతని కుర్రోళ్ళని తీసుకుని ఆటోల మీద వచ్చి అతనే షాప్ని ఖాళీ చేయించేసి అది తీసుకెళ్ళిపోడని చెప్పి నా దగ్గరికి బాధితుడు వచ్చి చెప్పడం జరిగింది. అతను చెప్పడమే కాదు, నేను ఇందు ఆధారం ఏంటంటే సీసీ ఫుటేజ్లో అతను వచ్చి షాప్ దగ్గర ఉన్న ఆధారాలు కూడా చూపించాడు. చూపిస్తే ఆ ఆధారాలు నేను చూసి నువ్వు ఏం బాధపడొద్దు, అలాగే మేము అండగా ఉంటామని చెప్పి మేము